అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే వినాయక చవితి సందర్భంగా స్పెషల్ వీడియో ఒకటి పెట్టాము. ఏమంటే ఆశ్రమంలో సినిమా అన్నిట్లుగా సరదా వీడియో నేను మా వారు యాక్ట్ చేసి పెట్టాము. దాంట్లో మన ఆశ్రమ వాసులు అందరూ కూడా పాల్గొన్నారు, మన సిబ్బంది కూడా. ఇంకా ఇక్కడేమంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏమంటే ఆ వీడియోలో నేను ఆ రకంగా నటించడం వల్ల చాలామంది, కొన్ని లక్షల మంది ఆ షార్ట్స్ కానివ్వండి, వీడియోలు కానివ్వండి చూసి అభిమానంగా మంచిగా లైకులు కొడుతూ మంచిగా కామెంట్లు పెడుతూ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. చాలామంది అమ్మ మేము నవ్వులేక చచ్చిపోతున్నామని కొంతమంది, నవ్వి బుగ్గలంతా వాసిపోయాయని కొంతమంది, ఈ రకంగా సరదాగా మన కామెంట్లు కూడా పెట్టారు. చాలా సంతోషం. ఇంక ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే అందులోనే అభిమానులు, అంటే అభిమానులే ఏమన్నారంటే అమ్మ మీకు మంచి హోదా ఉంది కదా, మీరు ఈ రకంగా అంటే కామెడీ వేషాలంతా వేయడం ఎందుకు, మీ హోదాకి భంగం కలుగుతుందేమో అన్నట్లుగా కామెంట్లో పెట్టారు. అది ఒకరిద్దరు, ఈ 2 కామెంట్లు ఏమో వచ్చాయి ఆ రకంగా. కాకపోతే నేను చెప్పడం ఏమంటే ఈరోజు నేను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే దానికి యూట్యూబే కారణం. యూట్యూబ్లో ఎంత పొద్దుకి నేను చేసే సర్వీసే పెడతా ఉంటే బోర్ కొడుతుంది జనాలకి, వ్యూస్ రావు, మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రారు, ఇంకా మనలో జనాలకి మనకి ఒక బంధం అనేది కట్ అయిపోతూ వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా సరదాగా ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా పెడితే చాలామంది దాన్ని చూడగలుగుతారు, లైక్లు చేయగలుగుతారు, మనకి ఇంకా కనెక్ట్ అవుతారు, మంచిగా మనకు ఒక బంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా చేస్తున్నాను. అంటే మీ మంజులంకి ఎక్కడా కూడా తక్కువ స్థాయికని ఎవరు చూడలేండి, అందరూ గొప్ప స్థాయిలోనే మీరందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి అది నేను చేసుకున్న అదృష్టము, చాలా సంతోషము. మీరు కూడా నా మంచి కోరే చెప్పారు. నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఇక్కడ షాలోలు చూడండి, ఇక్కడ షాలోలు ఇది నా సన్మానానికి మొన్న వినాయక చవితికి పల్లిలో కప్పారు. అది గుర్తొచ్చి నాకు ఈ షాలోలు చూస్తే గుర్తొచ్చా. మన వాళ్ళు అన్నారు కదా మీ స్థాయికి తగ్గిపోతుంది అన్నట్లుగా. ఎప్పటికీ మీరు తగ్గించరు, ముమ్మాటికి మీరు నన్ను నా స్థాయి నుండి తగ్గించరు. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.